మకర రాశి ఫలితాలు. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చు విషయంలో క్రమశిక్షణ అవసరం. ఇక రాజ్యపూజ్యం ఎక్కువగా ఉంది అవమానం కన్నా, అందుకని వీళ్ళు చేసే పనులకి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆ విషయంలో వరి ఏం ఉండక్కర్లేదు. ఇక్కడ ఏంటంటే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది, కానీ ధనార్జనలో మాత్రం ఎటువంటి లోటు ఉండదు. ధనార్జన బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి విదేశీయానం అవకాశం ఉంది. ఇక వీళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం వాళ్ళకి అందరి సహాయ సహకారాలు అందుతాయి, ఏ పని తలపెట్టినా కూడా. దాంతో వీళ్ళు చొరవ తీసుకుని ముందడుగు వేసి అనేక పనులు పూర్తి చేస్తారు. ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు, పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా ఈ సంవత్సరం కంప్లీట్ చేసేయగలుగుతారు. కుటుంబంలో మాత్రం మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడండి. సోదరవర్గంతో ధనపరమైన లావాదేవీలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంటే ఆస్తులు కొనేందుకు మంచి సమయం. ఎందుకంటే ధనం ఖర్చు ఎలాగో ఉంది, ఆ ఖర్చు అనేది ఆస్తులు కొనడంలో గనక ఉపయోగిస్తే ఆ ధనం ఎసెట్ మిగులుతుంది. ధనం ఖర్చు అయిపోయినా కూడా ఈ కొన్న ఆస్తి మనకి మిగులుతుంది. సంతానం చక్కటి ప్రగతి సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లోన్స్ శాంక్షన్ అవుతాయి. భాగస్వామి సహకారం మీకు అన్ని విధాలుగానూ ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఏ చిన్న మార్పు వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించడం అన్నది మంచిది. కుటుంబంతో సహా దైవ దర్శనాలు, తీర్థయాత్రలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతికి చక్కటి అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళు ప్రతి వారం కూడా గోవుకి ఉలవలు పెట్టడం ఒకటి, తర్వాత దుర్గాదేవి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది.